Ganga Goy. Oh, ya, hoy. Un eloto. Ganga Goy. Oh, ya, hoy. Un eloto. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కార్పొరేట్ విద్యా వ్యవస్థల మాయాజాలం మొదలైంది. తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాలనుకున్న తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నారాయణ హై స్కూల్ ప్రిన్సిపల్ హారిక నిర్వాహకం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. విద్యా సంవత్సరం ముగిసింది, మళ్ళీ కొత్త విద్యా సంవత్సరం ఆరంభం కానుంది. ఈ క్రమంలో నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థల నిర్వాహకం బట్టబయలైంది. ఏదైతే పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని నారాయణ సంస్థకి చెందిన ప్రిన్సిపల్ నిర్వాహకము దాదాపు 100 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అయితే చాకచక్యంగా వ్యవహరించింది. ప్రిన్సిపల్ చాకచక్యంగా వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. లక్షల్లో ఫీజులు వసూలు చేసింది. అంటే బడాబాబుల పిల్లల్ని టార్గెట్ చేసుకొని ఆ పిల్లల అంటే పేరెంట్స్ నుంచి పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేసింది. కాకపోతే అందుకు సంబంధించి ఆన్లైన్ చేయకుండా కేవలం తన స్వయప్రయోజనాలకు ఆ ఫీజులను కూడా వాడుకోవడం జరిగిందని ఆరోపణ వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న నారాయణ సంస్థల అసిస్టెంట్ మేనేజర్ చైతన్య నిన్న రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు కొనసాగుతుంది. ఏదైతే 100 మంది పైగా విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశాంతకంగా అంటే గత సంవత్సరము ఈ నారాయణ విద్యా సంస్థ ప్రారంభమయ్యింది. ఇందుకు గాను 15 లక్షల వరకు వసూలు చేసినట్టుగా మనకు అందుతున్న సమాచారం. అంటే పూర్తిగా ఒక విద్యా సంవత్సరము ఇందులో చదివిన పిల్లలు ఒక విద్యా సంవత్సరము పూర్తిగా వ్యర్థమైందని చెప్పుకోవచ్చు. కార్పొరేట్ మాయాజాలం అంటే తన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి కార్పొరేట్ అందమైన పేర్లతోటి అందమైన భవనాలతోటి కార్పొరేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రులను ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో ఏదైతే నారాయణ విద్యా సంస్థల ప్రిన్సిపల్ హారిక తన చేతివాటం చూపించింది. దీనికి సంబంధించి పలుమార్లు స్థానిక ఎంఈఓకి కొంతమంది ఫిర్యాదు చేసినప్పటికీ కూడా స్థానిక ఎంఈఓ కూడా పెద్దగా పట్టించుకున్నట్టు పోలేదు. మనకు అందుతున్న సంవత్సరం వరకు ఎంఈఓ నిర్లక్ష్యం కూడా కనబడుతుంది. కనీసం ఈ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అయినా కూడా డిఈఓలు కానీ ఎంఈఓలు కానీ పర్యవేక్షణ కొనసాగించి ప్రతి పాఠశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే పాఠశాలకి గుర్తింపు ఉందా లేదా, విద్యార్థుల సంఖ్య, ఆన్లైన్ ఇదంతా కూడా గమనించాలని చెప్పేసి తల్లిదండ్రులు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వెన్నెల. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.